Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. విజయవాడలో దారుణమైన ఘటన జరిగింది. పట్టపగలే నడి రోడ్డుపై భార్యను అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు భర్త. ఆ తర్వాత ఎవరైనా ముందుకొస్తే మిమ్మల్ని కూడా చంపేస్తాను అంటూ కత్తితో బెదిరించాడు, వేరంగం సృష్టించాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఇతని పేరు విజయ్, సరస్వతి మృతురాలు. వీరిద్దరు కూడా 2022 ఫిబ్రవరి 14వ తేదీన అంటే వాలంటైన్స్ డే రోజున ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ 2 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అనుమానం పెరిగిపోవడంతో భర్తకు దూరంగా ఒంటరిగా బాబుతో కలిసి సరస్వతి ఉంటుంది. అయితే దీనిపైన కక్ష పెంచుకున్నటువంటి విజయ్ తన భార్యను అడ్డు తొలగించుకోవాలి, హత్య చేయాలి అనుకున్నాడు. అందుకే పథకం ప్రకారం ప్లాన్ చేసి ఈరోజు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఇప్పుడు పోలీసులు కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎంత దారుణాతి దారుణమైన ఘటన! ఒక్కసారిగా స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటన. మృతురాలు సరస్వతి విజయ టాకీస్లో ఉన్నటువంటి సమీపంలో ఉన్న ఒక హాస్పిటల్లో ఆమె స్టాఫ్ నర్స్గా పనిచేస్తోంది. అలాగే ఇతను కూడా వేరొక హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి ప్రేమకి పెళ్లికి గుర్తుగా 2 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. చక్కగా లైఫ్ పోయి అనుమానాన్ని పెంచుకున్నారు. ఒకవేళ అతని అనుమానమే నిజం అవ్వచ్చు. అలాంటప్పుడు పూర్తిగా దూరం పెట్టేసి అతని లైఫ్ అతను చూసుకుంటే సరిపోద్ది. కానీ భార్యను హత్య చేసిన తర్వాత అతను ఎలా జీవితాన్ని కొనసాగించగలుగుతాడు? లేదు కదా. ఇటు మృతురాలు బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు హత్య చేసినటువంటి విజయ్ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు వీధిపాలైన పరిస్థితి ఉంది కదా. దానితోడు అతను ప్రవర్తించినటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరిని తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఒకవేళ ఎవరైనా ముందుకు వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేస్తే మనకేమవుతుంది అనేటటువంటి ఒక ఆలోచన మరొక వైపు అతను బీభత్సం సృష్టించాడు. ఎవరైనా కాపాడే ప్రయత్నం చేసిన ముందుకు అడుగు వేసినా కూడా మిమ్మల్ని చంపేస్తాను అంటూ తన చేతిలో ఉన్నటువంటి భార్యను చంపడానికి పట్టుకొచ్చినటువంటి కత్తితో మిగతా వాళ్ళని కూడా బెదిరించడం వల్ల అటుగా అక్కడ ఉన్న వాళ్ళు, అటు ప్రయాణిస్తున్న వాళ్ళు ఆ ఘటన చూసి వెళ్ళిపోవడం తప్ప ఎవరు కూడా ఎలాంటి సహాయం చేయలేనటువంటి పరిస్థితి. అయితే పోలీసులకు లొంగిపోయిన తర్వాత పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని ఏంటి ఇంత దారుణం అంటూ మృతదేహాన్ని ఇమీడియట్గా అయితే మార్చురీకి తరలించారు. అతన్ని విజయ్ని అదుపులోనికి తీసుకున్నారు. బట్ ఇక్కడ 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నటువంటి వీళ్ళిద్దరూ హ్యాపీగా కాపురాన్ని ముందుకు కొనసాగించుకోవడం పోయి కక్షలు పెంచుకున్నారు. ఒకవైపు చెప్పాలంటే అనుమానం పెనుభూతంగా మారి తన భార్యను అతి కిరాతకంగా హత్య చేయడానికి దారి తీసింది అనేది చాలా క్లారిటీగా అర్థమవుతోంది. ఎందుకంటే అతను లొంగిపోయిన విధానం కావచ్చు, అతను చంపి పారిపోకుండా అక్కడే ఉండి పోలీసులకు లొంగిపోయాడు. ఖచ్చితంగా నాకు దూరంగా వెళ్ళిపోయింది, తను వేరే వ్యక్తితో సంబంధం కొనసాగిస్తుందని ఆలోచన కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, తన్ని దూరం పెడుతుంది, ఇంటెన్షనల్లీ తన్ని దూరం పెడుతుందని ఆలోచన కావచ్చు. కానీ ఇక్కడ కారణం ఏదైనా హత్యకు తెగబడటం అనేది మాత్రం చాలా దుర్మార్గపు చర్య. ఎందుకంటే కనీసం ఆలోచన కూడా లేకుండా విచక్షణ కోల్పోతున్నారు, నరరూప రాక్షసులుగా మారిపోతున్నారు. ఒకప్పుడు మనం ఎక్కడైనా హత్యలు మర్డర్లు జరిగితే అదేదో గ్యాంగ్ వార్లు అలా అనుకునేవాళ్ళం, లేకపోతే వాళ్ళ నేర చరిత్ర కలిగిన వాళ్ళు అనుకునేవాళ్ళం. వాళ్ళకి ఒక ఫ్యామిలీ అంటూ ఉండదు, ఒంటరితనం, విచ్చలవిడిగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతోనే ఇలాంటి మర్డర్ ప్లాన్లు చేస్తున్నారు, తెగబడుతున్నారు అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో కూడా చాలా ఈజీగా హత్యలు జరిగిపోతున్నాయి. ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి వెనుకడుగు వేయలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలా చంపుకుంటూ పోతే ఎన్ని కుటుంబాలు వీధిపాలవుతాయి? ఇలా చంపుకుంటూ పోతే ఎంతమంది చిన్నారులు అనాథలైపోతారు? ఇప్పుడు ఆ 2 ఏళ్ల పసివాడి పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారైనా అతను ఆలోచించాడా? నీకు పుట్టిన బిడ్డే కదా, ఒకసారి తన భార్యతో మాట్లాడుకోవాలి. నీకు ఇంకొక ఆలోచన ఉంటే అది మార్చుకో. ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, మనకు ప్రేమకు గుర్తుగా 2 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు, జాగ్రత్తగా ముందుకు వెళ్దామని మాట్లాడుకోవాలి. అంతకీ కూడా వాళ్ళు వినలేని పరిస్థితి ఉంటే కనుక పూర్తిగా ఇంకా ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని దూరంగా వెళ్ళిపోవాలి. అంతేకాని ఒక తల్లిని చంపి ఒక బిడ్డను అనాథగా మార్చాలి అనుకోవడం కూడా చాలా క్రూరత్వమైన ఆలోచన. ఇప్పుడు ఇతగాడు కూడా స్టేషన్కి వెళ్ళాడు, ఆ తర్వాత జైలు పాలయ్యాడు. మరి ఈ బాబును చూసుకునేది ఎవరు? ఎందుకు ఆలోచించట్లేదు? అసలు ఎందుకు క్షణికావేశంతో తీసుకుంటున్న నిర్ణయాలకు ముందు అసలు ఏమైపోతుంది మన లైఫ్? ఇంత ముందుగా అటు ఆ అమ్మాయి కూడా
మంచిగా స్టాఫ్ నర్స్గా చేస్తుంది, ఇతను ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాడు, చక్కగా చదువుకున్న వాళ్ళు జాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సెటిల్ అయినట్టే. కానీ ఒక అనుమానం అనేది పెనుభూతంగా మారి ఆ కుటుంబాన్ని ఇప్పుడు వీధి పాలు చేసిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆ 2 ఏళ్ల బాబుని పట్టుకొని ఇప్పుడు ఆ స్థానికులు కన్నీరు పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఎవరు చూసుకుంటారు? మీ పిల్లల్ని కన్నటువంటి తల్లిదండ్రులు మీరే చూసుకోకపోతే ఇంకెవరైనా ఆ ప్రేమతో చూసుకోగలుగుతారా? వాళ్ళు ఏమైపోతారు అనే ఆలోచన, ఇంగిత జ్ఞానం కనీసం లేకుండా ఎందుకు ఇలా హత్యలకు తెగబడుతున్నారు, ఎందుకు ఇలా నేరాల వైపు ప్రోత్సహించబడుతున్నారు అనే విషయం మాత్రం చాలా పెద్ద చర్చే జరగాల్సింది. ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తూ ఉంటే కనుక వివాహేతర సంబంధాలు, ఆర్థికపరమైన కారణాలు, లేకపోతే అడిగింది కొనివ్వలేదనో, అప్పులు తీసుకుని తిరిగి ఇవ్వలేదనో, ఇలాంటి కారణాలతోనే మెయిన్గా ప్రధానంగా 1 ఆర్థికపరమైనటువంటి సమస్య, 2 వివాహేతర సంబంధాలు. వీటి వల్ల ప్రధానంగా హత్యలు జరుగుతూ ఉండటం, ఆత్మహత్యలు జరుగుతూ ఉండటం చాలా బాధాకరమైనటువంటి ఘటనలు. ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.